Audio Jungle. అందరికీ నమస్కారం అండి. ప్రవచనస్వల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో వృద్ధి చెందాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. పొటాటోతో రెగ్యులర్గా కాకుండా ఇలా ఫ్రైడ్ రైస్ చేసి నేను సింపుల్గా ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే నేను పొటాటోస్ని చక్కగా వాటర్లో వేసుకుని, ఇవి కొత్త దుంపలు అనుకుంటేనే చాలా మట్టి ఎక్కువగా ఉన్నాయి, చక్కగా 1-2 సార్లు చక్కగా వాష్ చేసేసుకున్నాను. పీల్ అవుట్ చేసేసి చక్కగా వేరే వాటర్లో వేసేసుకుని ఇదిగో ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. మనమేం సన్నగా కట్ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి చక్కగా మనకి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది పొటాటో. చక్కగా ముక్క మనకి ప్రతి రైస్కి మన ముద్దకి కూడా తగులుతూ ఉంటుంది. ఇదిగో ఇలా క్యూబ్స్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మనకి పాన్ పెట్టేసుకున్నాను. పాన్ పెట్టుకుని ఈ పాన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి, అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను. ఈ ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు అన్నీ కూడా చక్కగా ఆయిల్లో వేసేసుకుని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. పొటాటోస్ అన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి. చూసారా, ఇలా 1 by 1 మొత్తం కూడా వేసేసుకుని మనము ఈ బంగాళదుంపలు మనం ఫ్రై అయ్యేటప్పుడు పైన మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం మూత పెట్టినప్పుడు అది ముద్దగా ఉడికిపోతుంది. అందుకని అలా చేయకుండా ఓన్లీ ఓపెన్గా అలా ఫ్రై అవనివ్వాలి. నూనెలో ఆయిల్లో అలా చక్కగా ఫ్రై అవుతాయి. ఎక్కువ మనము కలిపి చక్కగా ఆ విధంగా ఈ ముక్కలు సరిపడా సాల్ట్ వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. ఇది వేసేసుకున్న తర్వాత అట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపేసేసుకుని ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముక్కలన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా, పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా అయితే ఫ్రై అవ్వకూడదండి, బాగోదు. చక్కగా ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇదిగో ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా తగ్గించేసుకుని ఇంకా 2 ఉల్లిపాయలు చీలికలు వేసుకున్నాను, కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీలికలు. ఇవి మంచిగా బాగా ఫ్రై అవ్వాలండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన లేదండి, ఫ్రైడ్ రైస్ కదా. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది మసాలాలు ఎక్కువ లేకుండా. కరివేపాకు వేసుకున్న తర్వాత ముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు, ఈ క్యూబ్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లోనే మనం ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా అంతే లైట్గా మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. మా ఇంట్లో మీడియంగా తింటారు, అందుకని ఈ విధంగా లైట్గా అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా దీనికి ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెం నేను రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాను. మన రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా ఒక చిన్న 1 టీస్పూన్ అట్లా యాడ్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే నేను రైస్ అంతా ముందే ఉడకపెట్టేసుకుని పక్కన చల్లారి పెట్టేసుకున్నాను. ఆ రైస్ దీంట్లో వేసేసుకుని బాగా మంచిగా టాస్ చేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ రైస్కి కూడా పట్టేట్లు. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి రైస్. అంతేనండి, యమ్మీ పొటాటో ఫ్రైడ్ రైస్ రెడీ అండి. లంచ్ బాక్స్ రెసిపీ. ఎప్పుడు కూడా పిల్లలకి మనం బంగాళదుంప కూర, బంగాళదుంపతో చిప్స్ అని అట్లా ఇవే కాకుండా ఇలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టచ్చు. దీని కాంబినేషన్గా మనం పికిల్స్తో తినొచ్చు, అలాగే ఏదైనా కర్రీ చేసుకుని తినొచ్చు. రెగ్యులర్గా ఎప్పుడు తినేదే కదా కర్రీ, ఎప్పుడు పొటాటో కర్రీ, పొటాటో టమాటా ఇట్లా చేసుకుంటాం కదా, అందుకని ఈరోజు వెరైటీగా ఇలా చేయాలనిపించింది చేశాను. అందుకే రెసిపీ మీకు షేర్ చేసుకున్నాను. చక్కగా పిల్లలు సాయంత్రం రాగానే ఏదైనా రైస్ ఐటమ్స్ స్నాక్స్ లాగా అడుగుతుంటారు కదా, వాళ్ళకి చేయడానికి బాగుంటుంది, అలాగే వాళ్ళకి లంచ్లో బాగుంటుంది. అలాగే మనకి బ్యాచిలర్స్ ఎంతోమంది బయట కష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళు వంట చేసుకునే దానికి వాళ్ళు కూడా సింపుల్గా రైస్ ఐటమ్ అయితే చేసుకోవచ్చండి. చక్కగా టమ్మీ ఫుల్గా ఉంటుంది, కడుపు నిండా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మనకి ప్రతి ముద్దకి కూడా బంగాళదుంప ముక్క చక్కగా నోటి కింద నవ్వులుతూ చాలా బాగుంటుంది. మరి అదర్స్ అనిపించే పొటాటో ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు అందించండి. మరిన్ని పొటాటోకి సంబంధించిన వీడియోస్ నాకు వచ్చిన